లిక్కర్ కేసులో 11 కోట్లు సీజ్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. 11 కోట్ల రూపాయలను మాచవరం ఎస్బీఐలో డిపాజిట్ చేసేందుకు సిట్ సిద్ధమైంది. అయితే సీజ్ చేసిన కరెన్సీ సీరియల్ నెంబర్స్ రికార్డ్ చేయాలని ఇప్పటికే కోర్టులో రాజ్ కేసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో రాజ్ కేసిరెడ్డి మరో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఒకవేళ డిపాజిట్ చేస్తే ఆ డబ్బును మిగతా వాటిలో కలపకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, లిక్కర్ స్కామ్ రోజుకొక మలుపు తిరగడంతో పాటు అనేకమైనటువంటి ఉత్కంఠలకు తావిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే 11 కోట్ల రూపాయలు హైదరాబాద్లో దొరికిన తర్వాత లిక్కర్ స్కామ్లో దొంగలు దొరికారు అని చెప్పేసి అటు ఒకవైపు ప్రభుత్వం అయితేనేమి, మరొకవైపు సిట్ అధికారులు సంఖ్యలు గుర్తుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో దొరికినటువంటి ఏదైతే కరెన్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నోట్ల నెంబర్లన్నింటినీ రికార్డ్ చేయాలి, ఫొటోస్ తీయాలి, వీడియోస్ తీయాలి, దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించాలని చెప్పేసి రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఏసీబీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు ఎప్పుడైతే నమోదైందో, అంటే ఈ స్కామ్ జరిగినటువంటి సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో ఈ ప్రింట్ అయినటువంటి, అంటే అంతకుముందు ప్రింట్ అయినటువంటి నోట్లు అక్కడ దొరికాయా, లేకుంటే కనుక ఆ తర్వాత ప్రింట్ అయినటువంటి నోట్లు దొరికాయా అనే దాని మీదనే ప్రధానంగా విచారణ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ తర్వాత ఏదైనా ఈ నోట్లు దొరికాయి అని చెప్పేసి చెప్తే, అంటే అవైతే ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఇవి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి నోట్లు కావు, దీనికి దానికి ఎటువంటి సంబంధము లేదు, అవి ఏదైతే ఇతరత్ర వ్యాపారాలు అయితేనేమి లేక వేరే కారణాల చేత అక్కడ దాచినటువంటి సొమ్ముగా చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయంలో ఈ నోట్ల నెంబర్లు ఏవైతే ఉన్నాయో కీలకమైన అంశంగా మారాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ మాచవరం ఎస్బీఐలో దీనికి సంబంధించినటువంటి డబ్బును డిపాజిట్ చేయాలని చెప్పేసి సిట్టు భావిస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఒకవేళ ఈ డబ్బును తీసుకెళ్లి అక్కడ డిపాజిట్ చేసిన పక్షంలో దాన్ని మిగతా నోట్లలో కలపకుండా దానిని కలిపిన తర్వాత ప్రజలకు ఎవరైనా ఖాతాదారులకు ఎవరైతే ఉన్నారో వారికి డిస్ట్రిబ్యూట్ కాకుండా చూడాలా అని చెప్పేసి రాజ్ కేసుల తరపు అడ్వకేట్ ఏసీబీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అవి కీలకమైనటువంటి ఆధారాలైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దానికి సంబంధించిన వ్యవహారంలో ఒకవేళ డిపాజిట్ చేసినా కూడాను ఈ మాచవరం ఎస్బీఐలో దానికి సంబంధించినటువంటి డబ్బునంతటినీ సపరేట్గా పెట్టాలి, దాన్ని పంపిణీ కాకోకుండా చూడాలా అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వ్యవహారం చూస్తే కనుక ఇదంతా ఈ నోట్ల వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఒకవైపు సిట్టి రికార్డంలో పడుతుందా, లేకుంటే రాజ్ కేసిరెడ్డి రికార్డంలో పడతారనేది మటుకు ఒక సస్పెన్స్గా మారిందని చెప్పొచ్చు. ఈ డిపాజిట్ చేసినటువంటి సొమ్ము ఏ విధంగా పెట్టాలి అనే దాని మీద ఇప్పుడు మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని జడ్జి తీసుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం మరి కాసేపట్లో వెలువడనుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకుంటారనేది మటుకు ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను సిట్టుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో న్యాయమూర్తి ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా రావడం జరిగింది. విజయ్ చంద్రన్.